ఉంటది అనమాట. చూసారా, ఇది మీకు ఇప్పుడే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అప్పుడే చీమలు రెడీగా ఉంటున్నాయి. చూసారా ఎంత చక్కగా ఫ్రూట్. అబ్బా ఈ రోజు అంతా తీసేసిన తర్వాత చిక్కటి లిక్విడ్ వస్తుంది. ఇందులోని బాగా పూయడానికి ఇలా అనమాట. మనం ఇంకా ఎంత బాగున్నాయి కదా, ఆటి నుంచి ఉన్నాయన్నమాట. వేలాడుతూ రెక్కల చిక్కుడు అంటారు, వాటికి తగ్గట్టే ఉన్నాయండి. ఈరోజు అయితే పళ్ళు నిండిపోతుంది. వైట్ గుడ్డు వంకాయలు సూపర్ కదా. ఇది కూడా అండి, ఈ చిన్నది, ఇది బుజ్జిది, ఇది కూడా కట్ చేసేద్దాం. ఓకే, 3 చూసుకొని ఇవిని మన నేతి బీర కూడా ఇలాగే. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే మంచిగా వెజిటబుల్స్ ఉన్నాయండి. కాయగూరలు కూడా హార్వెస్ట్ చేయాలి. కాకపోతే ఈ వర్షాలు ఎక్కువగా వచ్చిన తర్వాత మళ్ళీ మొక్కలకి నేను ఫర్టిలైజర్ ఇవ్వలేదండి. 1 మంత్ అయిపోయింది. ఇప్పుడైతే మంచిగా ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే తయారు చేసి తీసుకొచ్చాను. ఇది ఇస్తే పువ్వులు అయితే సూపర్ గా పోస్తాయండి. చామంతి పువ్వులు అయితే విరబోస్తాయి. మొగ్గలతోనే ఉంటున్నాయి కదా. అలాగే ఏ పువ్వులైనా కూడా, గులాబీలు, మందారాలకు అన్నిటికీ కూడా ఈ పువ్వులు బాగా పూయడానికి అయితే ఈ ఫర్టిలైజర్ ఉపయోగపడుతుంది. ఇది ముందు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. పదండి, ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇలాగా ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకుందామండి. మనం ఎప్పుడైనా అరటిపళ్ళు తొక్కలు ఉంటాయి కదా, ఇవి మాత్రం అస్సలు పడేయొద్దు. పొటాషియం చాలా రిచ్ ఉంటుంది ఇందులో. అందుకని నేను ఎప్పుడైనా ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అయితే ఎండబెట్టుకుంటాను, పౌడర్ కూడా చేసుకుంటాను. అలాగే ఇలాగైతే అప్పటికప్పుడు మనం ఫర్టిలైజర్ 3 డేస్లో ఇచ్చేయచ్చండి. ఈ విధంగా మనం చిన్న చిన్న పీసెస్గా అరటిపళ్ళు తొక్కలు కట్ చేసేద్దాము. ఎన్ని అవైలబుల్గా ఉంటే అన్ని, మన గార్డెన్కి ఎన్ని సరిపోతే అన్ని. పూల మొక్కలకే కాబట్టి కొంచెమైనా సరిపోతాయి. సో ఇది వేసిన తర్వాత ఇలాగా ఆనియన్ పీల్స్ ఉంటాయి కదండి, మనం ఇంట్లోకి ఉల్లిపాయలు కట్ చేసుకొని కూరల్లోకి వాడిన తర్వాత ఇవి కూడా వేసేసుకొని ఇప్పుడు అవి కలిపి నానబెట్టేసుకుందాం. వాటర్ వేసేసి 3 to 5 days, 3 days అయినా పర్లేదు, 5 days అయినా పర్లేదు, ఉంచేసి ఒక పక్కన మూత పెట్టి ఉంచేస్తే చక్కగా ఇది వాటర్ అంతా దీని యొక్క రసం వాటర్లో దిగుతుంది. ఇది మన మొక్కలకి యూజ్ చేసుకుంటే చాలా బాగా పూలు పోస్తాయి. ఓకేనా, తర్వాత చూద్దామండి నానాక. ఇదిగోండి, ఇప్పుడైతే చక్కగా రెడీ అయిపోయింది. ఒక 5 రోజులు పక్కన ఉంచామంటే మంచిగా ఫర్టిలైజర్ అయితే ఈ విధంగా ఫర్మెంట్ అయిపోతుంది అనమాట. చూడండి, మంచి పొటాషియం, రిచ్ పొటాషియం ఉంటుందండి. అన్నీ కరిగిపోయి చూసారు కదా. అరటిపళ్ళు, ఆనియన్స్ ఎక్కడ కనిపిస్తున్నాయా? చూడండి ఎంత ముద్దలాగా అయిపోయింది. ఇది 2 రోజులు యూజ్ చేసుకోవచ్చండి, 2 సార్లు అనమాట. ఫస్ట్ మనం ఈ రోజు అంతా తీసేసిన తర్వాత చిక్కటి లిక్విడ్ వస్తుంది. ఇలా ఇందులోని కొంచెం వాటర్లోనే యాడ్ చేసేస్తున్నాను నేను. ఆల్రెడీ 1 లీటర్ వాటర్ ఉంది కదా, కొంచెం తగ్గించి ఇది కొద్దిగా వేసుకుంటే చాలండి. మనకి ఇలా రావాలన్నమాట, మనకు తెలుస్తుంది. లైట్గా వేసుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ పువ్వులు ఎంత బాగా పూయడానికి ఇలా అనమాట. మనం ఇంకా అలా మొగ్గలతోనే చక్కగా పువ్వులు అయితే విరబోస్తాయండి. నేనైతే బోగన్విలియాకి చాలా ఇస్తున్నాను. దానివల్ల ఇది తెలుసండి, ఇవి కట్టింగ్స్ ద్వారా పెంచిన మొక్కలండి. చెప్పాను కదా, ఊరెళ్తూ నాకు కట్టింగ్స్ దొరికాయని చెప్పి. అది ఎంత బాగా వస్తున్నాయో. ఇందులో 2 రకాలు ఉన్నాయండి. పింక్ లోనే ముద్ద, చక్కగా చాలా డార్క్ పింక్, ఇది లైట్ పింక్, ఇంకా ఇది ఒకటి డార్క్ మెరూన్ కలర్ ఒకటి ఉంది. ఇంకా ఇందులో డార్క్ కలర్ అండి, ఇది డిఫరెంట్. మళ్ళీ 2 రకాలు అనమాట. రెడ్ లోనే లైట్ కలర్ ఒకటి, డార్క్ కలర్ ఒకటి. ఈ విధంగా ఇలాగ వస్తున్నాయి. చాలా బాగా పూసాయండి. ఇంకా ఎక్కడైనా దొరికితే తప్పకుండా తెచ్చుకుంటాను. ఇంకోటండి, నేను ఈరోజు ఇంకో కొత్త మొక్కను చూపిస్తున్నాను. మన గార్డెన్ లో లేదు ఇప్పటి వరకు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. అది నాకు స్టెమ్ కటింగ్ ఆదిలక్ష్మకి ఇచ్చారు. అది ఇప్పుడు బ్రతికి పువ్వులు కూడా పూసేస్తుందండి. మళ్ళీ నేను ఈ ఒక్క మగ్గులోకి ఇలా తయారు చేసుకొని పూల మొక్కలకు మాత్రమే ఇస్తున్నాను. మీకు ఆ మొక్క కూడా చూపిస్తానండి. ఇదిగోండి, ఇలా వచ్చేయండి, మీకు పువ్వులు కూడా కనపడతాయి. ఏంటో గెస్ చేసే ఉంటారు ఈ పాటికి. ఈ పూలు చూస్తే తెలిసిపోద్దులేండి. చూసారా, ఫస్ట్ డార్క్ కలర్ వచ్చిందండి, ఇప్పుడైతే లైట్ కలర్ లోకి చేంజ్ అయింది. అప్పుడే పూసి 2 days అయింది, అయినా కూడా ఇంకా బాగున్నాయండి. ఆ మొగ్గలు చూడండి ఎంత బాగుందో. గార్లిక్ వైన్ అండి, ఎంత బాగున్నాయి కదా. ఇందులో వేసుకున్నానండి స్టెమ్ కటింగ్. ఇదైతే స్టెమ్ కటింగ్ ద్వారా పెంచిన మొక్క అనమాట, గార్లిక్ వైన్. దాన్ని చేంజ్ చేస్తాను, ఎందుకంటే ఇది కార్నర్ అయిపోయింది అనమాట. అది చక్కగా పాకుతుంది కాబట్టి మంచి ప్లేస్ లో పెట్టి ఇలాగా హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే అండి, ఇంకా కొంచెం ఉన్నాయి, ఇంకా దీనికి కూడా ఇద్దాము.
ఇందులోకి మళ్ళీ కొంచెం యాడ్ చేస్తానండి. ఈ వాటరే, ఏం లేదు, మనం ఇలాగా కొంచెం కొంచెం అలా ఇచ్చేసుకోవచ్చు, లేదా ఒకేసారి పెద్ద బకెట్లో కూడా కలిపేసుకోవచ్చు. చూసారా మనకి దమ్మిడి చామంతి చిన్నది అప్పుడు 2-3 ఇయర్స్ బ్యాక్ దండి ఈ ప్లాంట్. అలా ఉంచేసాను, అదే చక్కగా పోస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆ పూత స్టార్ట్ అయిపోయింది. ఇంకెక్కడికి వస్తే టెకోమోస్ అండి, చూడండి ఎలాగ. ఇందులో 2 టైప్స్ అనమాట. ఇదిగోండి ఎల్లో కలర్, ఇవి చాలా మంచిదండి మనకి. ఇదేమో డార్క్ కలర్ వస్తుంది, మీకు కనపడుతుందా? అంటే ఇది చాలా మంచిది అంటారు. రాముల వారికి, ఆంజనేయ స్వామికి ఈ పువ్వులు పెడితే మంచిది అంటారు. అంతే అండి, ఈ విధంగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి మొత్తం పూలన్నిటికి ఇస్తాను. అయితే తర్వాత ఇద్దామండి, మీకు హార్వెస్ట్ ఉంది, హార్వెస్ట్ చూపించేయాలి. సో అదైతే కట్ చేసుకుందాం ఇప్పుడు, పదండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బీరకాయలతోనే స్టార్ట్ చేస్తాను. మనకి బీరకాయలు ఎలాగ హ్యాంగ్ అవుతూనే ఉంటాయండి. నేతి బీరకాయలు కూడా రెడీ అయ్యాయి చక్కగాన. ఇది కట్ చేసేద్దాము. అలాగే ఇది కూడానండి మామూలు బీరకాయలు 2 వచ్చాయి. ఇంక ఇక్కడ చూస్తే అటు కూడా ఉన్నాయండి ఇంకానా, కాకపోతే అవి ఇంకా కొంచెం పెద్ద సైజు అవ్వలేదని ఉంచుతున్నాను. కానీ ఇది మాత్రం తెంపేద్దాం, ఎందుకంటే అది వెనకది. ఇది 5 days అయిపోయిందండి, ఇక ముదిరిపోద్ది, చాలా లాంగ్ వచ్చింది. ఓకే, 3. ఇవి నిన్న ఇక్కడ బైక్ వచ్చినప్పుడు కట్ చేశానండి, ఇన్ని బీరకాయలు వచ్చాయి. ఓకే, ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి. ఇది ఇంకా చిన్నగానే ఉంది, ఇది మనకి ఇంకా అవుతాయి అన్నమాట. సో ఈ బెండకాయలు కూడా కట్ చేద్దామండి. ఇవి తీసేద్దాం అనుకుంటున్నాను, అయిపోయిందేమో కాపని, కానీ ఇంకా వస్తూనే ఉన్నాయండి. చూసారా ఇగో పిందులు ఎన్ని వస్తున్నాయో చూడండి. అసలు ఇవి ఎంత అయిపోయాయి అనుకుంటున్నాను, కానీ నాకు నిత్యం మన హార్వెస్ట్, ప్రతి హార్వెస్ట్ ఇది ఉంది ఈ మధ్యన రీసెంట్ గా కదా, చూస్తున్నారు కదండి మీరు. ఇక్కడ చూడండి, ఎక్కడ పైకి ఉంది, వెళ్ళిపోయింది ఆకాశానికి. ఓకే, సూపర్ కదా. ఇది కూడా అండి, ఈ చిన్నది, ఇది బుజ్జిది, ఇది కూడా కట్ చేసేద్దాం. లేతగా ఉన్నప్పుడే, చాటుగా ఉంటాయి కనిపించవు, ఒకసారి చెక్ చేసుకోవాలి. సరే అండి, బెండకాయలు అయితే చక్కగా హార్వెస్ట్ చేస్తాను. రీసెంట్గా ఆనపపాదు వేసాను కదండి, ఇగోండి పాలినేషన్కి రెడీ అయిపోయింది. ఇవి ఎప్పుడు కూడా ఉదయం పూట మనకి పాలినేషన్ చేయడానికి ఆనపాదులు రెడీగా ఉంటాయి. బేరపాదులు అయితే ఈవినింగ్, అదే ఆనప అయితే ఇలాగా మార్నింగే వచ్చేస్తాయి చక్కగా. ఇగోండి చూసుకొని, ఇవిని మన నేతి బీర కూడా ఇలాగే ఉదయం పూట ఇలాగా మనం పాలినేషన్ చేయాలి. ఈ విధంగా పిప్పొడిని ఇలాగా మేల్ని ఫీమేల్ పిప్పొడికి ఇలాగా మనం అటాచ్ చేస్తే చక్కగా అది పిందే కాయ అవుతుంది. ఓకే అండి, వచ్చాక టైంకి ఇది కూడా అవుతే బాగుంటుంది. కానీ ఫ్రూట్ ఫ్లైస్ రాకుండా నేనైతే ఇప్పుడు ఈ ప్యాడ్స్ అటాచ్ చేసుకుంటున్నానండి. అవి కూడా చేస్తేనే మనకి ఇది తగ్గుతుంది అండి. మనకి అంజూర్ మొక్కని స్టెమ్ కటింగ్ ద్వారా నేను పెంచుకున్నాను కదా. స్టెమ్ కటింగ్ అంటే ఎయిర్ లేయరింగ్ అనమాట. అప్పుడెప్పుడో మీకు ఒక వీడియో కూడా చూపించానండి. ఇవన్నీ మొక్కలు ఎక్కువైపోయాయి అనమాట. ఇందులో నేను ఈ బాక్సులు కూడా పెట్టాను ఖాళీగా ఉందని చెప్పి. అక్కడ మిరప మొక్క, ఇక్కడ ఇది, అలాగే బంతి మొక్క వేసుకున్నాను, అలాగే తులసి మొక్క వచ్చింది. నెక్స్ట్ అక్కడ చూస్తే ఒక వంకాయ మొక్క కూడా వచ్చిందండి. అందులో ఎప్పుడో విత్తనం వేసినట్టున్నాను. సో ఇక్కడ మీకు స్పెషల్ గా ఏం చూపించబోతున్నానంటే అంజూర్ మొక్కకి చూడండి ఎంత ఫ్రూటింగ్ ఉందో. ఇక్కడ 2, అలాగే కింద అలాగనమాట. ఇంకా కిందన కూడా ఉన్నాయండి ఆకులు చాటున. సో అవైతే ఇలా చెట్ల మధ్యలో ఉండడం వల్ల ఇదిగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది నేను రెడీ అయిందండి, తీసేస్తున్నాను. మనకి రెడీ అయిందని ఎలా తెలుస్తుంది అంటే మెత్తగా ఉంటుంది అనమాట. చూసారా, ఇది మీకు ఇప్పుడే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అప్పుడే చీమలు రెడీగా ఉంటున్నాయి. చూసారా ఎంత చక్కగా ఫ్రూట్. అబ్బా ఎంత బాగుందండి, చాలా బాగుంది కదా. ఫస్ట్ ఫ్రూట్ కదా, ఉంచుదాం. ఓకే, అందరం ఫ్యామిలీ షేర్ చేసుకుంటే చాలా ఇష్టం నాకు. సో కిందకి వెళ్ళాక ఓకే అండి. ఇంకా ఉన్నాయని చూస్తూ తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి అక్కడ దొండకాయలు ఉన్నాయండి, అవి కూడా కట్ చేసేద్దామా, పదండి. ఇదిగోండి దొండకాయలు. ఈ పాదు ఇలా వెళ్ళిపోయి ఇక్కడ వెనక్కి వెళ్ళిపోతుంది కొమ్మ. అప్పుడు ప్రూనింగ్ చేశాను కదా. అక్కడండి చాలా వస్తున్నాయండి ఇప్పుడు, ఎందుకంటే కాపు పెరిగింది. ఓకే ఇదండి.
ఇక్కడండి అసలైనవి చాలా ఎక్కువ ఉన్నాయి ఈరోజు. ఏంటంటే మనకి వింగ్డ్ బీన్స్ సూపర్గా కాస్తున్నాయండి. ఇవి నేను ఇంకా ఇప్పటివరకు హార్వెస్ట్ చేయలేదు. ఇగోండి గుత్తులు గుత్తులుగా. ఇక ఇంకొంచెంసేపు ఉంచితే ఏంటంటే ముదిరిపోతాయి కదా, మనకు బాగోవు అనమాట. ఎంత లేతగా ఉన్నప్పుడే చాలా టేస్ట్ ఉంటాయి. ఒకటైతే వదిలేసాను. చిన్నగా ఉన్నాయి. ఇది ఇంకా చిన్నగా ఉంది. ఇది కొంచెం కడగాలి. ఇది వదిలేస్తాను సీడ్స్కి. ఇక్కడ ఇదేంటంటే ఇక్కడ నేను సీడ్స్ కని ఉంచాను. ఇదొకటి ఉన్నాయండి. తర్వాత మళ్ళీ మిగతావి ఇంకా ఉంచుతాను. ఫర్ ప్రస్తుతం అయితే కొన్నైనా కోసుకోవాలి. అయితే వింగ్డ్ బీన్స్ కి ఎలాగ మనం ఫర్టిలైజర్స్ ఇవ్వాలనేది నేను ఒక వీడియో కూడా చెప్పాను కదండి. అలా ఇస్తే గుత్తులుగా వింగ్డ్ బీన్స్ అయితే చాలా బాగా కాస్తాయి. ఇవ్వండి, ఈ మొక్క ఇలా స్టార్టింగ్ నుంచి ఉన్నాయన్నమాట. వేలాడుతూ రెక్కల చిక్కుడు అంటారు, వాటికి తగ్గట్టే ఉన్నాయండి. ఈరోజు అయితే పళ్ళు నిండిపోతుంది. సూపర్ హ్యాపీ హార్వెస్ట్ అనమాట. ఫస్ట్ టైం ఇన్ని గుత్తులుగా కాయడం మనకి వింగ్డ్ బీన్స్ అనేవి. మనం మొక్కకి ఇచ్చే పోషకాల నుంచి ఈ విధంగా వస్తాయి. సో మనం అయితే మొక్కలకి ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదండి. కాపు రావడానికి మనం ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నమాట. ఇంకా ఎక్కడ ఉన్నాయి చూస్తున్నాను. ఇదిగోండి, అంటే ఇది ఇంక వేరే మొక్క అనమాట. చూడండి ఎన్ని వచ్చాయో. హ్యాపీగా అనిపిస్తుంది ఇన్ని ఎక్కువ కోసుకున్నందుకు. అంటే మనకి ఇవి మెరూన్ కలర్ లో కాసే చిక్కుడుకాయలు అనమాట. లేతగుంటే ఇంకా బాగుంటాయని నేను కట్ చేసేస్తున్నాను. ముదిరిపోతే ఏంటంటే మనకి అప్పుడు బాగుంటాయి, కొంచెం పెక్కు ఉంటుంది దానికి. మొన్న ఫస్ట్ తీసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం కాసేయండి. ఇంకా చిన్నగా ఇగో పిందెలు ఉన్నాయి, వస్తున్నాయి అనమాట. ఉంది పెద్ద నిమ్మకాయ, గజ్జ నిమ్మ అంటారు. ఇంకా పెద్ద సైజు వస్తాయి. తెలుసు కదా, ఎగ్ బ్రెజిల్స్, వైట్ గుడ్డు వంకాయలు. ఇంకా ఇక్కడ ఉన్నాయండి. ఓకేలా చూపించండి. టేబుల్ నిమ్మండి, పండిపోయింది. సేమ్ ఎలా ఉంటుందంటే, ఒక్క నిమిషం, ఇది ఎలా ఉంటుందంటే సేమ్ తొనల్లానే ఉంటుందండి. మనకి నారింజ ఎలాగో లోపల చాలా పులుపు ఉంటుంది. ఇది ఒక్క నిమ్మకాయే. ఇదిగోండి ఎంత జ్యూస్ ఉందో చూసారా. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది కొంచెం. ఇది బిగ్ సైజ్ లో చాలా బాగా వచ్చాయి. చెక్ చేసుకోలేదు కదా. చూసారు కదండి ఈరోజు మన హార్వెస్ట్. నాకైతే సూపర్ గా అనిపించింది, బాగున్నాయి అనిపించింది. ఎందుకంటే అన్ని బాగా వచ్చాయి. ఇగోండి వింగ్డ్ బీన్స్, గుడ్డు వంకాయలు, పెద్ద నిమ్మకాయ, అలాగే చిన్నవి టేబుల్ నిమ్మలు, అలాగే చిక్కుడుకాయలు, దొండకాయలు, బెండకాయలు, ఇంకా పచ్చిమిరపకాయలు నిన్న కోసుకున్నాను కదండి, అవి కూడా తెచ్చాను అన్ని రకాలు. ఇక ఇక్కడ మనకు చూస్తే నేతి బీర, మామూలు బీరకాయలు, ఇక ఒక మంచి అంజూర్ ఫ్రూట్ కూడా మనకు లభించింది. ఇలా మనకి ఇంకా గార్డెన్ లో నేను ఆకుకూరలు తెంపలేదండి, ఎందుకంటే ఇవి ఉంటుండగా మళ్ళీ అవి కట్ చేస్తే అవి పాడైపోతాయి. ఇంకో రోజు హార్వెస్ట్ చేసుకుందాం ఆకుకూరలు. ఓకేనండి, ఈ హార్వెస్ట్ నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్ అండి, టేక్ కేర్.